హాయ్ నమస్తే అండి. నా పేరు ఉమా. వెల్కమ్ బ్యాక్ టు డ్రీమ్ కిచెన్. ఈరోజు మన డ్రీమ్ కిచెన్లో ఉడిపి రెస్టారెంట్లో చేసే మిక్స్డ్ వెజిటబుల్ కర్రీని ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటే సింపుల్గా అదే టేస్ట్ వచ్చేలాగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు చూపిస్తాను. ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రెసిపీ మీకు రోటీ, చపాతీ, పరాటాల్లోకి సూపర్ కాంబినేషన్ అండి. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ రెసిపీ మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి. నాకు వేరొక ఛానల్ కూడా ఉందండి, తెలుగు తోట ఛానల్. ఈ ఛానల్ లింక్ని కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి. మీకు యూస్ఫుల్ అనుకుంటే కనుక, మీకు నచ్చితే ఈ ఛానల్ని కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మనం లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా కర్రీని ప్రిపేర్ చేసుకోవడానికి ఒక సీక్రెట్ పేస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి. స్టవ్ వెలిగించుకుని పాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 3 టేబుల్ స్పూన్లు జీడిపప్పు యాడ్ చేసుకోవాలి. జీడిపప్పు కొంచెం వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న 2 ఉల్లిపాయలు, 5 పచ్చిమిర్చిని కూడా వేసుకుని ఒకసారి ఇలా మిక్స్ చేసుకోవాలి. ఉల్లిపాయ మరీ మగ్గవలసిన అవసరం లేదండి. కొంచెం మగ్గిందంటే కట్ చేసి పెట్టుకున్న 2 పెద్ద టమాటాలు, 2 దాల్చిన చెక్క, 2 యాలకులు కూడా యాడ్ చేసేసుకుని ఒకసారి కలుపుకొని 1 టేబుల్ స్పూన్ సాల్ట్, ఒక చిన్న కొబ్బరి ముక్కని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసేసుకుని 1/2 టేబుల్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత 1/2 టీ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుని ఒకసారి కలిపేసుకుని మూత పెట్టుకుని మగ్గించుకోవాలి. మనకి టమాటా మగ్గిపోయిన తర్వాత ఈ మిశ్రమాన్ని అంతా చల్లారబెట్టేసుకుని మిక్సీ జార్లో వేసుకుని 2 టేబుల్ స్పూన్ నువ్వులు యాడ్ చేసుకుని పేస్ట్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఇదేనండి సీక్రెట్ పేస్ట్. తర్వాత అదే పాన్లో ఆయిల్ వేసుకుని స్టవ్ వెలిగించుకుని ముందుగా కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు, క్యారెట్ ముక్కలు, ఫూల్ మకాని, మిల్ మేకర్ యాడ్ చేసుకోవాలి. మిల్ మేకర్ ఒక 5 మినిట్స్ హాట్ వాటర్లో వేసి వాటర్ తీసేసి చల్లని వాటర్ వేసుకున్న తర్వాత, అంటే నార్మల్ వాటర్ వేసేసుకుని వాటర్ అంతా పిండేసుకుని యాడ్ చేసుకోవాలి. తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ కూడా యాడ్ చేసేసుకోండి. ఇంకా మీరు కావాలంటే కాలీఫ్లవర్ అలాగే శనగలు కూడా యాడ్ చేసుకోవచ్చు. చేసుకుని 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసుకుని మగ్గించుకోవాలి. మనకి బంగాళదుంప ముక్క ఉడికిపోయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పేస్ట్ కూడా యాడ్ చేసేసుకుని అదే జార్లో కొంచెం వాటర్ వేసుకుని అది కూడా యాడ్ చేసేసుకుని బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టేసుకుని ఒక 2-3 మినిట్స్ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఒక 3 మినిట్స్ తర్వాత మనకి కన్సిస్టెన్సీ ఇలా వస్తుంది. ఇప్పుడు ఒకసారి టేస్ట్ చూసుకుని మీ టేస్ట్ ప్రకారం కావాలంటే కారం, సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు. 2 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడరు, 3 టేబుల్ స్పూన్ బటర్ యాడ్ చేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి బటర్ కరిగే వరకు. ఈ కర్రీకి ఈ బటరు ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పేస్టే అసలు సీక్రెట్ అండి. చూసారు కదా, మనకి ఎంతో టేస్టీ అయినా కలర్ఫుల్ అయినా ఉడిపి రెస్టారెంట్ స్టైల్లో మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ రెడీ అయిపోయింది. ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత సర్వ్ చేసేసుకోవడమే. మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ రూపంలో తెలియచేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.